అనంతపురం జిల్లాలో బాలికపై ప్రిన్సిపాల్ ఆంజనేయులు గౌడ్ లైంగిక దాడికి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. నగరంలోని లిటిల్ ఫ్లవర్స్ స్కూలులో 4వ తరగతి చదువుతున్న బాలికపై ప్రిన్సిపాల్ ఆంజనేయులు గౌడ్ లైంగిక దాడికి యత్నించగా బాలిక పిన్ని శోభ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రిన్సిపాల్ ఆంజనేయులు గౌడ్ని స్టేషన్కి తరలించారు. కాగా స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాప 5th క్లాస్. ఇట్లా రూమ్ లోకి పిలిచిపోయి గడి పెట్టేసి బట్టలన్నీ ఓపెన్ చేసి ఇట్లా మీద పడుకొని ఇది చేశాడంట. ఆ పిల్లలు చెప్తే కొడతాము పెడతామని బెదిరించారు పేరెంట్స్ కి. తీసి ఇచ్చి పంపిస్తామని చెప్పారంట. వాళ్ళు ఎదవడి ఏం చెప్పలేదు. ఎన్నితులు అనేది మనకు తెలుసు సార్. ఇది 10 రోజుల నుంచి జరుగుతా ఉందంట. పాపకి కింద శరీరం నొప్పిస్తా ఉంటే చెప్పేసింది, అమ్మ ఇట్లా నొప్పిస్తా ఉందని ఎవరికో పక్కన చెప్పింటే వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు. పాప ఏదో ఇట్లా నొప్పిస్తాదంటది మేడం, ఇట్లా రండి అంటే పొద్దున్నే వచ్చేసినాను. తిరుమల పోయినా పొద్దున్న వచ్చేసినాం మేడం సార్. నాడు మీకు గన చెప్తే గన కొడతామనేసి చంపలకంతా కొట్టి కట్టి తీసుకొని తొడపైన కొట్టినాడన్న. తొడపైన కూడా పాపకైతే వాత పడిందన్న. ఆ అమ్మాయి అయితే యూరిన్ పోవడానికి కూడా ఇబ్బందిగా